నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. తల్లిదండ్రులు అధైర్యపడవద్దు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భీమవరంలో నిరసన ర్యాలీ. కూటమి ప్రభుత్వం పేదలకు వైద్య విద్యను దూరం చేస్తోందన్న పార్టీ నర్సాపురం పార్లమెంటు పరిశీలకులు ముదునూరి. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు పుట్టినరోజు సందర్భంగా బదిర పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామాగ్రి, పండ్లు పంపిణీ. భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం నందు మాలా దీక్షాదారులచే ఘనంగా జ్యోతి ఊరేగింపు. ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగులను ఎంతో ఓర్పుతో సాకాల్సి ఉంటుందని, వారి ఇబ్బందులకు ఎల్లప్పుడూ ప్రభుత్వ సహాయ సహకారాలుంటాయని, ధైర్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. బుధవారం భీమవరం పట్టణంలోని గాలిరామయ్య మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న భవిత విలీన విద్యా వనరుల కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగ బాలబాలికల ఉచిత ఉపకరణాల పంపిణీ, వైద్య నిర్ధారణ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగ బాలబాలికలను చాలా శ్రద్దగా ఓర్పుతో చూడవలసిన అవసరం ఉందని, దీనికి వారి తల్లిదండ్రులు పడే ఆవేదన ఏమిటో తాను అర్థం చేసుకోగలనన్నారు. ఇటువంటి పిల్లలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం భవిత విలీన విద్యా వనరుల కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి విద్యను, ఫిజియోథెరపీ తదితర సేవలను అందించడం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా వారికి ప్రత్యేక ఉపకరణాలను అందజేసే నిమిత్తం ఎవరికి ఏ ఉపకరణాలు అందజేయాలో అనే పరీక్షలను దివ్యాంగుల వైద్య నిర్ధారణ శిబిరం ద్వారా గుర్తించి ఉపకరణాలను కూడా అందజేయడం జరుగుతుందని తెలిపారు. వైద్య శిబిరాలను నవంబర్ 10వ తేదీ నుండి నవంబర్ 17 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నవంబర్ 13న ఉండి ఎంపీపీ స్పెషల్ స్కూల్ నందు, 14వ తేదీన నర్సాపురం శ్రీహరిపేట ఎంపీపీ స్కూల్ నందు, నవంబర్ 15న తాడేపల్లిగూడెం పెంటపాడు పోస్ట్ బేసిక్ గర్ల్స్ హై స్కూల్ నందు, నవంబర్ 15న తణుకు మున్సిపల్ పిఎస్ అండ్ హెచ్ఎస్ నెంబర్ 1 నందు నిర్వహించడం జరుగుతుందని, వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాల్లో శిబిరాలను విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని, ఈ 2 శిబిరాల్లో దివ్యాంగుల పిల్లల అసెస్మెంట్ పూర్తి చేసి సుమారు 10.46 లక్షల విలువైన ఉపకరణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ పి శ్యామ్ సుందర్, ఎంఐఎస్ కోఆర్డినేటర్ సిహెచ్ సుబ్రహ్మణ్యం, ఐఈ కోఆర్డినేటర్ టి శ్రీనివాస్, హెడ్ మాస్టర్ పి శ్రీనివాసరావు, ఐఈఆర్టీ, ఐఈడిఎస్ఎస్ టీచర్లు, ఫిజియోథెరపిస్టులు, అలీం కో కంపెనీ సిబ్బంది, ఆయాలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. కిడ్స్ ఎడ్యుకేషన్ వాళ్ళకి అలా వచ్చిన విధానం పెంపొందే విధంగా, ఐక్యూ పెంపొందే విధంగా కొన్ని ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి కొంత ఫిజియోథెరపీ, తర్వాత స్పీచ్ థెరపీ, మెడిసిన్స్ అన్నీ కూడా ఉంటే చాలా వరకు ఉన్న ఇబ్బందిని, కష్టాన్ని అధిగమించడానికి వీలుంటుంది. ఎవరైతే ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్న మానసిక శారీరక వికలాంగత నుండి పేరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఎందుకంటే మామూలుగా పిల్లలు పెంచాలంటేనే ఎంతో ఓపిక అవసరం ఉంటుంది. వారిని ఎంతోమంది తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసి సరిగ్గా కొంచెం చూస్తూ ఉంటారు. అలాగే మీరు ఇంత పిల్లలు సాకడం అంటే ఇంచుమించు ప్రతిరోజు ప్రతి గంట మీరు మీ సమయాన్ని వారికి మీరు కేటాయించాల్సి ఉంటుంది. వారిలో దేవుడికి చేస్తూ పిల్లల్ని మీరు ఇంత ఇదిగా సాగుతున్న మీ అందరికీ మీ యొక్క కష్టానికి నేను అర్థం చేసుకుంటూ మీరు చేస్తున్న మీరు పిల్లలకి మీరు ఇస్తున్న ఆ సేవ అంతా కూడా చాలా గొప్ప. పిల్లలకి లోకోమోటర్ స్కిల్స్ అంటే కదలడానికి, చేతులు పట్టుకోవడానికి ఉండే విధంగా టూల్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి. అలాగే కళ్ళు, చేతులు, బ్రెయిన్ అన్ని కూడా కోఆర్డినేట్. పేదలకు వైద్య విద్యను దూరం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి భీమవరంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తుండగా దీనిపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించడానికి చేపట్టిన ప్రజా ఉద్యమ నిరసన కార్యక్రమం బుధవారం చేపట్టారు. భీమవరం మండలం డ్రాయిలం గ్రామంలోని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు నివాసం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు చేతపట్టి పెద్ద సంఖ్యలో మోటార్ సైకిల్స్,
కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని నాయకులు ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ప్రధాన కూడల్లో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను విరమించుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నర్సాపురం పార్లమెంటు పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించడానికి ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు కల్పించారన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాల నిర్మాణం ప్రారంభించి 5 కళాశాలలు ప్రారంభించగా మిగిలిన కళాశాలలో వివిధ దశల్లో ఉండగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. పార్టీ నర్సాపురం పార్లమెంటు సమన్వయకర్త గూడూరి ఉమాబాల, భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పాటైతే అనేక మంది పేద విద్యార్థులు డాక్టర్స్ అయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు మేడిది జాన్సన్, కామన్ నాగేశ్వరరావు, భీమవరం ఎంపీపీ పేరిచెల్ల విజయ నరసింహరాజు, పార్టీ మహిళా రాష్ట్ర కార్యదర్శి పాలవెల్లి మంగ, యూత్ వింగ్ అధ్యక్షుడు చిగురుపాటి సందీప్, భీమవరం పట్టణం వీరవాసరం మండల పార్టీ అధ్యక్షులు గాదిరాజు రామరాజు, చవ్వాకుల సత్యనారాయణ, ఏఎస్ రాజు, గుంట రాహుల్, ఇంటి సత్యనారాయణ, అల్లూరి రవిరాజు, డివివి ప్రసాద్, శ్రీనివాస్ చౌదరి, బరుగు అశోక్, గంటా సుందర్ కుమార్, కాటం స్టాన్లీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పేద ప్రజల అభ్యున్నత కోసం పేదలందరికీ కూడా విద్యతోటిపాటు వైద్యం అన్ని అందించాలనే సదుద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలని ఈ రాష్ట్రానికి అందించడం జరిగింది. గతంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాతే ఆ రోజు నాటికి 12 మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ఉన్నాయి. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడినప్పటికీ కూడా ఉన్న 3 సంవత్సరాల్లో రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు, అనేక పోర్టులు అని తీసుకురావడం జరిగింది. ఆ మెడికల్ కాలేజీలు ఈ రోజుకి 5-6 కాలేజీలు మరి రన్నింగ్లో ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి. అలాగే పూర్తిగా మళ్ళీ విద్యార్థుల్ని తీసుకుంటా ఒక 5-6 కాలేజీలు సిద్ధంగా ఉన్నాయి. కొన్ని ఒక 4-5 కాలేజీలు పాక్షికంగా నిర్మాణం చేస్తున్న సందర్భంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రైవేటీకరణ అంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి ఈ ప్రజల డబ్బుతో కట్టినటువంటి కాలేజీలని దానాదత్తం చేయడం యావత్ రాష్ట్రం అంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ అది కరెక్ట్ కాదు కనుక ఖచ్చితంగా ఏదైతే పేద ప్రజల కోసం ఈ మెడికల్ కాలేజీలు అందుబాటులో తీసుకురావడం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఆ కాలేజీలని వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకి దానాదత్తం చేయడం అనేటువంటిది ప్రజల యొక్క సొమ్ముని మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ విద్యని వైద్యాన్ని సామాన్యులకు కూడా అందుబాటులో తీసుకొచ్చి కార్పొరేట్ విద్యని కార్పొరేట్ వైద్యాన్ని కూడా అందించే విధంగా వారు ప్రజలకు అన్ని రకాల సదుపాయాలని కల్పించారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాలేజీలన్నింటినీ మళ్ళీ ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచనని మేమంతా వ్యతిరేకిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పార్టీ శ్రేణులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనుకోండి ఈ ఆలోచనలు విరమించాలని, విద్యార్థులకు మంచి భవిష్యత్తును కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లాలి తప్పించి మీరు ఇలాగా విద్యను వ్యాపారంగా చేసి విద్యను మళ్ళీ వ్యాపార రంగం వైపు మళ్లించే విధంగా ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి మేము కోరడం జరుగుతుంది. ప్రజలందరి నుంచి సంతకాలకు వెళ్ళినప్పుడు గ్రామాన వార్డులో కూడా నాయకులు కార్యకర్తలు వెళ్ళినప్పుడు విద్యార్థులంతా కూడా వారికి కూడా సామాన్యులు కూడా వైద్య చదువుకోవచ్చు అన్న విధంగా ఆనందంగా ఉన్నారు. వారంతా కూడా సంతకాలు పెట్టి మేము ఎంతైతే టార్గెట్ పెట్టుకున్నామో అంతకు మించి సంతకాలు సేకరించి కాగితాలను ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మేము చివరగా గవర్నర్ గారికి కూడా సమర్పించడం జరుగుతుంది. ప్రజల పక్షాన ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పోరాటం చేస్తున్నాం. మేమంతా కూడా ఈ ఆలోచన విరమించుకునేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పక్షాన ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ఈ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబం నుంచి కూడా ఒక డాక్టర్ అవ్వాలి, పేద వర్గాల నుంచి మంచి వైద్యం అందాలి, పేద వర్గాలకు అండగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు మన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి తీసుకొస్తే కేవలం 8,000 కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్నటువంటి పనిది. 3,000 కోట్లు
గత గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఖర్చు పెడితే 5,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేనటువంటి అసమర్థతమైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రైవేటీకరణ చేయాలి, వాళ్ళ అనుచరుల చేతిలో పెట్టాలని ఒక తప్పుడు ఆలోచనతోటి పేదలందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. యువతను అన్ని రకాలుగానే మోసం చేసినటువంటి ప్రభుత్వం యువతకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. కేవలం ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ప్రజలను మభ్యపెట్టి అనేక మోసాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు యువతతో కానివ్వండి, పేద వర్గాలతో కానివ్వండి, బలహీన వర్గాలతో కూడా ఆడుకునే పరిస్థితి వచ్చాడు. ఇవన్నీ ఆలోచన చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్షంగా మనం ప్రజల తరపున ఉండాలి, పేదలకు అండగా ఉండాలని ఒక ఆలోచన చేసి రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గం నుండి 50-60 వేల సంతకాలు పెట్టి 1 కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారికి అందజేద్దాం. ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఏదైతే ఉందో దాన్ని అడ్డుకుని తీరదామనే ఒక ఉద్దేశంతో ప్రతి గ్రామంలోనే కూడా రచ్చబండలు పెట్టాం. ముఖ్యంగా తెలుగుదేశం జనసేన నాయకులు నిజంగా ఏ పేదవాడైనా సరే బాగుంటే కనుక ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంటుందంటే ఉన్నవాడిని ఉన్నవాడిలా చూడాలి, లేనివాడిని లేనివాడిగా చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర మొదలెట్టి ఎన్నో సంక్షేమ పథకాలు నేను చేస్తానని చెప్పినవి కాకుండా చెప్పలేని కార్యక్రమాలు కూడా ఎన్నో చేయడం జరిగింది. అలాగే ఈ రోజున కూడా మెడికల్ కాలేజ్ వ్యతిరేకంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది వెనక్కి తీసుకునే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఈ రోజున ఆ కార్యక్రమానికి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాం. గతంలో మన మాజీ ముఖ్యమంత్రి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆయన ప్రభుత్వం 5 సంవత్సరాలలోనే మరి ఆయన 4 మెడికల్ కాలేజీలు మరి అలాగే ఆ రోజున మరి ఏదైతే పేదవాడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా డబ్బు లేని కారణంగా ఏ వ్యక్తి కూడా మరణించకూడదని చెప్పి ఆరోగ్యశ్రీకి రూపకర్తన చేసి ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిన ఆరోగ్య ప్రదాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు టైంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా రాని సందర్భం మనం ఎరుగుదాం. ఆయన పాలన అంతా కూడా 15 సంవత్సరాల్లో మరి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అవుతుందంటే మరి దీన్ని మన వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఇది చేయాలని చెప్పి మరి దీనికి అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కాబట్టి ఇదే కార్యక్రమం మేము గత 6 నెలలుగా చేస్తున్నాం. మొన్న మెడికల్ కాలేజీ సందర్శన కూడా మరి జిల్లాలోని అన్ని మండల ఇన్ఛార్జీలు అందరం కూడా కలిపి ఆ రోజు పాలకొల్లు దగ్గలూరులో మేము అందరం కూడా నిరసన తెలియజేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు ఏ నియోజకవర్గం ఈ రోజు మరి పెద్ద ఎత్తున మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి చెన్నమనేని వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున ర్యాలీ చేసి మేము జనాల్లో కూడా అందరికీ కూడా ఈ విషయం తెలియజేసి రానున్న రోజుల్లో దీని మీద అవసరమైతే మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇంకా తీవ్రమైన మేము ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి యువత తరపున మీ అందరికీ కూడా మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. భీమవరం పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు గొలగాని రమేష్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏపీఐఎస్సీ చైర్మన్ మంతెన రామరాజు పుట్టినరోజు వేడుకను భీమవరం బల్సుమూడిలోని శ్రీ వెంకటేశ్వర బదిరోన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన అనంతరం విద్యార్థులకు విద్యా సామగ్రి, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి మాట్లాడుతూ జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఏపీఐఎస్సీ చైర్మన్ మంతెన రామరాజు క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం కార్యకర్తగా, కలవపూడి రూరల్ బ్యాంక్ అధ్యక్షునిగా, డీఎన్ఆర్ కళాశాల ఉపాధ్యక్షునిగా, ఉండి శాసనసభ్యునిగా అనేక పదవులు నిర్వహించి సామాజిక ప్రజాసేవకు అంకితమైన నిస్వార్థ రాజకీయ నాయకుడన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు మాట్లాడుతూ మంతెన రామరాజుకు భగవంతుడు నిండు నూరేళ్లు అష్టైశ్వర్య ఆరోగ్యాన్ని అందిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను చేపట్టాలని ఆకాంక్షించారు. వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు ఉప్పులూరి చంద్రశేఖర్, పామర్తి వెంకటరామయ్య, ఎండీ షబీనా, జిల్లా టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మైలాబత్తుల ఐజాక్ బాబు, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎద్దు యేసుపాదం, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, ఉపాధ్యక్షురాలు సయ్యద్ నసీమా బేగం, భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, చెల్లబోయిన సుబ్బారావుతో పాటు పలువురు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు ఏపీఐఎస్సీ చైర్మన్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ మంతెన రామరాజు గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర బదిర పాఠశాలలో ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఇక వేడుక చేసుకోవడం జరుగుతుంది.
ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ తెలుగు యువత నాయకుడు గొలగాని రమేష్ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల అందరి సమక్షంలో ఆయనకి ఘనమైనటువంటి శుభాకాంక్షలు. మరి రామరాజు గారు తెలుగుదేశం పార్టీలో వచ్చినటువంటి కూడా ఉండి శాసనసభ్యులుగా చేయడం, అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని మరి ఏపీఐసిసి చైర్మన్గా నియమించడం, తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మరి పార్టీకి అంతలేని సేవలు అందిస్తున్నటువంటి రామరాజు గారికి మరి ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ బదిలీ పాఠశాలలో కేక్ కట్ చేసి మరి అందరికీ కూడా పిల్లలకి బిస్కెట్స్, యాపిల్స్, అలాగే వాళ్ళకి ఉపయోగపడేటువంటి స్కూల్కి సంబంధించినటువంటి స్టేషనరీ, అలాగే బోర్డు, బ్లాక్ బోర్డు కూడా రమేష్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కూడా తెలియజేయడం తరఫున రమేష్ గారు కూడా మంచి వ్యక్తి, మన అందరి వారు, మరి మంచికి మారుపేరు శాగమూర్తి. మన పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మంత్రి రామరాజు గారు పుట్టినరోజు పురస్కరించుకుని మరి ఈ రోజున ఆయన ఏపీ ఐఏఎస్ చైర్మన్గా ఎంతో ఉన్నతమైన స్థాయికి వచ్చారంటే మరి పార్టీ పట్ల ఎంతో అంకితమైన భావంతో ఆయన పనిచేస్తూ ఆయన క్రమశిక్షణ ఈ స్థాయికి ఆయన తీసుకెళ్ళింది. ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని మరి భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి ఆదేశాల మేరకు భీమవరం పట్టణ తెలుగు యువత అధ్యక్షులు గొలగాని రమేష్ గారు సౌజన్యంతో మరి ఈ రోజున రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోశాధికారి మెంటే పాసారథి గారు, యువత వాదాలో ఉన్న రాష్ట్ర నాయకులు, పట్టణ నాయకులు, నియోజకవర్గ నాయకులు అందరి చేతుల మీదుగా కూడా ఈ బదిలీ పాఠశాలలో పిల్లలకి ఫ్రూట్స్, బిస్కెట్స్ పంపిణీ కార్యక్రమం, కేక్ కటింగ్ చేస్తాం. చాలా ఆనందదాయకం. మరి గొలగాని రమేష్ గారు ఎవరైనా పుట్టినరోజులకి అలాగే పార్టీ ఆవిర్భావ దినోత్సవాలకు కానీ పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా అలాగే 10 మందికి ఉపయోగ విధంగా ఈ పనులు చేస్తున్నందుకు భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున రమేష్ గారికి పూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి మనందరం కూడా ఏదైతే రామరాజు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మనందరం తెలుసుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మంత్రి రామరాజు గారు, అలాగే ఏపీఐసి చైర్మన్ ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి రామరాజు గారి జన్మదిన సందర్భంగా ఈరోజుని బదిలీ పాఠశాలలో మనందరూ ఇక్కడ కలపడం జరిగింది. మరి గొలగాని రమేష్ గారు ఎంతో మంచి హృదయంతో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఈ బదిలీ స్కూల్ పిల్లలకి మరి వాళ్ళకి ఉపయోగపడేటువంటి పథకాలు కానివ్వండి, అలాగే బిస్కెట్ కానివ్వండి అన్నీ కూడా వాళ్ళకి సమకూర్చున్నది. తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా ఆయన మరి ఈ భీమవరం పట్టణ యువత అధ్యక్షుడిగా ఆయన ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి రామరాజు గారు రాబోయే కాలంలో ఎన్నో పదవులు, ఉన్నతమైన పదవుల్లోకి వెళ్తూ ఎన్నో మరి పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ మాజీ శాసనసభ్యులు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీఐఏసీ చైర్మన్ గౌరవ శ్రీ మంతెన రామరాజు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా భీమవరం పట్టణం బల్సుమూడిలో ఉన్నటువంటి ఈ యొక్క బదిలీ పాఠశాల నందు ఈ బదిలీ యొక్క స్కూల్ విద్యార్థులకు విద్యా సామాగ్రి, బిస్కెట్లు తదితర సామాగ్రి మన భీమవరం పట్టణ తెలుగు యువత అధ్యక్షులు గొలగాని రమేష్ గారి సౌజన్యంలో జరపడం చాలా ఆనందదగ్గ విషయం. ఈ కార్యక్రమం మన పెద్దలు గౌరవనీయులు మెంటే పాసారథి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బదిలీ పాఠశాల నందు రామరాజు గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం చాలా ఆనందదగ్గ విషయం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేయించేసి ఉన్న ప్రముఖ ఎలివేల్పు ఆరాధ్య దైవం శ్రీ మావుళ్లమ్మ దేవస్థానం నందు మాలా దీక్షాదారులచే జ్యోతి ఊరేగింపు కార్యక్రమం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజ నిర్వహించి ఊరేగింపును ప్రారంభించారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్దా మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం నుండి సోమేశ్వర స్వామి దేవస్థానం, సోమగుండం చెరువు, నాచువారి సెంటర్, సింహాద్రప్పన్న ఆలయం, తాలూకా ఆఫీస్ రోడ్డు మీదుగా తిరిగి శ్రీ అమ్మవారి దేవస్థానానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ కళా సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక వాహనాలు భక్తులతో పాటుగా పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది సంఖ్యలో మాలా దీక్షాదారులు, భక్తులు పాల్గొన్నారు. ఆనందోత్సవాల మధ్య జరిగిన ఈ కార్యక్రమం పట్ల పలువురు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
భీమవరం పట్టణం పాలకోడేరు మండలంలో ఈ నెల 14వ తేదీ నుండి 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు వారోత్సవాల కమిటీ కన్వీనర్ చెరుకోడ రంగసాయి, కార్యదర్శి అరసవల్లి సుబ్రహ్మణ్యం, సంయుక్త కార్యదర్శి బట్టిప్రోలు శ్రీనివాసరావు తెలిపారు. గురువారం భీమవరం తటవర్తి పెదబాబు కాంప్లెక్స్ లో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రణాళికపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుక్రవారం డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభిస్తామని, 15న కేజీఆర్ఎల్ కళాశాల, 16న కుముదవల్లి గ్రంథాలయం, 17న భీమవరం పాలకోడేరులో మహిళా సాధికారత సదస్సు, ర్యాలీ, 18న భారతీయ విద్యాభవన్స్ లో సదస్సు, జాతీయ అంతర్జాతీయ విజేతలకు అవార్డులతో సత్కారం, 19న జాతీయ సమైక్యతా ర్యాలీ, యువజన దినోత్సవం, 20న ముగింపు కార్యక్రమాన్ని ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కోశాధికారి తటవర్తి సందీప్, మాజీ కౌన్సిలర్ విజ్రోతి రాఘవులు, శ్రీకృష్ణ యాదవ సంఘం పట్టణాధ్యక్షులు కొండ్రు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మనకి ఏదైనా గుప్తనిధి దొరికిందంటే అది తవ్వి కొలిది తరిగిపోద్ది, కానీ విజ్ఞానం అనే గన్ని తవ్వి కొలిది పెరిగేది విజ్ఞానం. ఇటువంటి విజ్ఞానాన్ని అందించే లైబ్రరీ యొక్క వారోత్సవాలని మన విజ్ఞానవేత్త కనుమ రంగసాయి గారు రేపు 14 నుంచి 20 తారీఖు వరకు రంగసాయి గారు, అరసవల్లి గారు ఇటువంటి పెద్దలందరూ నిర్వహిస్తున్నారు. ఈ బాలబాలికలందరికీ కూడా వాళ్ళలో ఉన్న దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి ఈ లైబ్రరీల మీద వ్యాసరచన పోటీలు పెట్టి వారి ప్రతిభను గుర్తించి వారందరికీ ముగింపు రోజుని మన రంగసాయి గారు బహుమతులు అందిస్తారు. కాబట్టి బాలికలందరూ ఎంతో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాను. ఈ ఒక్క గ్రంథాలయ సంస్థకు ఎప్పటి నుంచో నానాజీ గారు మనకి ఆయన ఆర్థిక సహాయం ఎప్పటి నుంచో అందించేవారు. అలాగే ఇప్పుడు వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళ అబ్బాయిలు, వాళ్ళ చరణం, వీరందరూ కలిసి కూడా ఒక కార్యక్రమాలు ఏ కార్యక్రమం వచ్చినా సరే మీ ముందున్నాం చేస్తామని చెప్పినందుకు మాకు మన చెరుకోడ రంగసాయి గారు ఒక విజ్ఞాన వేదిక తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గ్రంథాలయాలు దేవాలయాలు లాంటివి. గ్రంథాలయాల్లో చదువుకుని ఎంతోమంది ప్రతిభావంతులుగా తయారై ఈ దేశానికి, మన రాష్ట్రానికి ఉపయోగపడ్డారు. ఈ సందర్భంగా వారందరినీ గుర్తు చేసుకుంటూ శ్రీ విజ్ఞాన వేదికలో జరగబోతున్న కార్యక్రమాలకు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాను. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నవంబర్ 14 నుంచి 20వ తారీఖు దాకా కూడా అజేయమైనటువంటి దిగ్విజయంగా ఈ భీమవరం తాలూకాలనే కాకుండా పక్కనున్నటువంటి నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి శ్రీ విజ్ఞాన వేదిక, తెలుగు భాషా అభివృద్ధి సంఘం రెండు కూడా సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. 14వ తారీఖున మరి చిన్నారులందరికీ కూడా వ్యాసరచన, 15వ తారీఖున వక్తృత్వ పోటీలు, 16వ తారీఖున హాస్టల్స్లో మరి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నటువంటి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో దాని మీద మరి వారికి అవగాహన కార్యక్రమం, 17వ తారీఖున యువజన దినోత్సవ కార్యక్రమం, 18వ తారీఖున వచ్చేటప్పటికి రంగవల్లు అవన్నీ కార్యక్రమం, 19 మహిళా దినోత్సవం సందర్భంగా ఆ రోజున మహిళలతో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం, 20వ తారీఖున ఏదైతే ముగింపు రోజున ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఈ యొక్క బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమాన్ని మరి పెద్దలు, గౌరవనీయులైనటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు సంబంధించినటువంటి యాజమాన్యం మాకు సహకరించాలని కోరుతున్నాం. ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించబోయే గ్రంథాలయ వారోత్సవాలు గ్రంథాలయ పూర్వ కమిటీ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. రేపు అనగా 14వ తేదీ డిఎన్ఆర్ కళాశాల, 15వ తేదీ కేజీఆర్ కళాశాల, 16 హాస్టల్స్లో విద్యార్థుల పోటీలు ఆదివారం, 17వ తేదీ ఒక గవర్నమెంట్ సంక్షేమ పథకాల మీద ఒక ర్యాలీ సదస్సు మున్సిపల్ మెప్మా వారితోటి, అలాగే 18వ తారీఖున శ్రీ భారతీయ విద్యాభవన్స్లో మరి యొక్క పోటీలు, అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులందరికీ కూడా అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. 19న మహిళా దినోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేసాం.
20వ తేదీ బహుమతి అందజేస్తాం. ఈ కార్యక్రమం షెడ్యూల్ని ఇవాళ అందజేస్తున్నాం. మరి ప్రతి స్కూల్కి కూడా మేము ఈ పోటీల మీద కార్యక్రమాలన్నీ కూడా హై స్కూల్స్ కళాశాలకు పంపించాం. వారందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ పాల్గొని రేపు డిఎన్ఆర్ ప్రారంభ కార్యక్రమానికి రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.